హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరొక కొత్త వ్యవస్థను అయితే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందండి. ఈ నారీ పేరుతో కొంతమందిని నియమించనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు తక్కువ వడ్డీకే రుణాలు అందించి వ్యాపారాలు చేసుకునేలాగా ఆర్థికంగా అండగా ఉండడంతో పాటుగా డబ్బును పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మహిళలకు ఏపీ ప్రభుత్వం ఈ నారీ అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది. ప్రస్తుత రోజుల్లో చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ లేనిదే ఏ పని జరగని పరిస్థితి. ఈ మార్పులకు తగ్గట్టు డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు ఉపయోగకరంగా ఉండేలాగా ప్రభుత్వం కొత్త యాప్లు అయితే అందుబాటులోకి తెచ్చిందండి. ఇంటి వద్ద నుంచే రుణ వాయిదాలు చెల్లింపుతో పాటుగా సంఘానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కూడా మన డబ్బులు మన లెక్కలు వంటి మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి తెస్తుంది. వీటిని ఉపయోగించాలంటే డ్వాక్రా మహిళలకు కనీస సాంకేతిక పరిజ్ఞానం అయితే అవసరం అనేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో యాక్టివ్గా ఉండే మహిళలను ఈ నారీలుగా నియమించి వారి ద్వారా మిగతా సభ్యులకు వివిధ అంశాలపైన అవగాహన కల్పించనున్నారు. అలాగే ఈ నారీలుగా ఎంపికైన వారికి ఆర్థికంగా కూడా భరోసా అందించనున్నారండి. ఈ నారీ అర్హతలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ నారికి ఎంపిక చేసే వారికి అధికారులు కొన్ని అర్హతలు అయితే నిర్దేశించారు. వారి వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల లోపు అయితే ఉండాలి. ఇక సంఘంలో సభ్యులుగా అయితే కొనసాగుతూ ఉండాలి. కనీసం 10వ తరగతి చదివి ఉండాల్సి ఉంటుందండి. ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్ వాడకం పైన అవగాహన కూడా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పుస్తకాల నిర్వహణపై కూడా అవగాహన ఉండాలి వాళ్ళకి. ఇక ఆసక్తి గలవారు వారి నుంచి కొంతమందిని ఎంపిక అయితే చేస్తారు. మరోవైపు 25 కంటే ఎక్కువ డ్వాక్రా సంఘాలు ఉన్న గ్రామాల్లో 6 నుంచి 10 మందిని ఈ నారీలుగా ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన అనంతరం వారికి ట్రైనింగ్ కూడా ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.